హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. ఈ స్నాక్ ఐటెం మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మిగిలిపోయిన రైస్ తోటి ఇలాంటి కరకరలాడే స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. మన ఇంట్లో మిగిలిపోయిన రైస్ ఉంటే మనం పులిహోర కానీ టమాటా రైస్ కానీ చేసుకుంటాం, కానీ ఇలాంటి స్నాక్ ఐటెం కూడా చేసుకోవచ్చని ఈ వీడియో చూస్తే తెలుస్తుంది కదా. మరి ఇంకెందుకు లేట్, ఈ స్నాక్ ఐటెం మనం ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో, ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనము వీడియోలో చూసేద్దాం. ఇంకెందుకు లేట్, మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఇక్కడ నేను మిగిలిపోయిన రైస్ ఉంది, ఈ మిగిలిపోయిన రైస్ తోటే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మనం దీంట్లో నుంచి కొద్దిగా రైస్ని తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా అస్సలు వేయొద్దండి, నార్మల్ కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని మాత్రమే ఇలా మనము గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడేంత ఉప్పు, అలాగే కొద్దిగా కరివేపాకు, చిన్న అల్లం ముక్క, అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు వేయటం వల్ల మనకి క్రంచీగా చాలా బాగుంటుంది. తరువాత దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను పచ్చిమిర్చి ఏమి కూడా యాడ్ చేయలేదు. పచ్చిమిర్చికి బదులుగా నేనైతే ఇక్కడ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు పచ్చిమిర్చి వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే చిల్లీ ఫ్లేక్స్ని వేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత ఒకసారి మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇదైతే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకోవాలి. దానికోసం డీప్ ఫ్రైకి ఆయిల్ని వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు ఇలా మనం పునుగుల్లాగా వేసేసుకోవాలి. ఇది మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువగా టైం అస్సలు పట్టదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రైస్ తోటి చేసుకుంటున్నాం కాబట్టి చాలా తక్కువ టైంలో ఈజీగా ఫ్రై అయిపోతుంది. మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా మనం ఫ్రై చేసుకొని దీన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతావంతా కూడా ఇలానే మనం పునుగుల్లాగా వేసేసుకొని ఇలా మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇది ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. ఎప్పుడైనా మనకి ఈవినింగ్ టైంలో ఈ వర్షాకాలంలో తినాలి అనిపించినప్పుడు ఇలా రైస్ తోటి మనము ఇలా పకోడీలాగా తినేయచ్చు. చూసారు కదా, చాలా సింపుల్, అలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకునే కరకరలాడే రైస్ తోటి చేసిన పకోడీ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. అంత టేస్టీగా, అంత క్రంచీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. Thank you for watching Madhu Graceful Bites. Like, share, subscribe. Bye bye.